కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో వేధిస్తున్న వేళ కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ ను సందర్శించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి నెల తొలి వారంలో ఆయన భారత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఇంధనం, ఖనిజాలు, అణు సహకారం, సాంకేతికత వంటి అనేక రంగాల్లో భారత్ తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కెనడా భావిస్తున్నట్లు కెనడాలోని భారత రాయబారి దినేష్ పట్నాయక్ వెల్లడించారు. యురేనియం సరఫరా, చమురు, గ్యాస్, కీలక ఖనిజాలు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఒప్పందాలపై సంతకం చేయనున్నట్లు తెలిపారు. సుమారు 2.8 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 10 సంవత్సరాల యురేనియం సరఫరా ఒప్పందం ఈ ప్యాకేజీలో భాగంగా ఉండే అవకాశం ఉంది. కెనడా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా కాకుండా ఇతర దేశాలతో వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పర్యటన కీలక ముందడుగు కానుంది. ప్రత్యర్థి, మిత్రదేశాలు అనే తేడా లేకుండా ట్రంప్ అనేక దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. అందుకే భారత్, ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు చాలా తక్కువ సమయంలో కొలిక్కి వచ్చినట్లు సమాచారం.